Hello everyone, welcome back to Nagaraju Study Circle. Who watches the first time my YouTube channel, to subscribe to follow my regular updates. Before watching my video, don't think about our school days. School doesn't matter. Telugu medium or convent school doesn't matter. Only matter is your motivation. Do you have motivation? What I say you follow only. ఏం లేదండి, చెప్పడం ఒక విషయం ఒకటి ఏంటంటే, మీకు స్కూల్లో తెలుగు మీడియం చదివాను, ఇంగ్లీష్ మీడియం చదివాను, ఎన్నో వీడియోలు చూశాను, వీటితో నాకు ఇబ్బంది అవుతుంది, అసలు రాలేకపోయింది అని అంటే మీరు చేసే ఒక పొరపాటు ఏంటో తెలుసా అండి? ప్రాక్టీస్ చేయకపోవడం, సరైన యూట్యూబ్ ఛానల్ మీకు దొరకపోవడం అనేది నేను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, సరైన యూట్యూబ్ ఛానల్ అంటే మీన్స్ మీ స్థాయికి దిగి చెప్పే వాళ్ళు కావాలి, అది మెయిన్. కాబట్టి ఇప్పుడు చూడండి, మనం ఏం చేసాము, రెగ్యులర్ యాక్షన్. నేను చెప్పేది ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్ గా క్లియర్గా ఇస్తున్నాను, చూసుకోండి. మనం లాస్ట్ వీడియో ఏం చూసుకున్నామంటే, రెగ్యులర్ గా రోజు జరిగే యాక్షన్లు V1 అని చెప్పాను. ఇప్పుడు మనం రేపు జరగబోయే యాక్షన్స్ గురించి, భవిష్యత్తులో జరగబోయే యాక్షన్స్ గురించి ఇలా డిస్కస్ చేస్తున్నాను. దాన్ని మనం ఎలా వాడుకోవాలో చూడండి. భవిష్యత్తు అంటేనే విల్ గానీ షెల్ గానీ ఏ సెంటెన్స్ లో అవపడితే అది భవిష్యత్ యాక్షన్ అని చెప్పొచ్చు. విల్ గానీ షెల్ గానీ అవపడాలంటే మనకు ఒక సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, దాని పక్కన విల్లా షెల్లా ఉండాలి, ఆ తర్వాత ఏ యాక్షన్ జరిగిందో తెలియాలి. ఇప్పుడు చూడండి, ఎన్ని సబ్జెక్టులని మీకు ఆల్రెడీ తెలుసు. ఆ తర్వాత నీకు అన్నిటికి కూడా విల్లే వాడుతుంటాను. ఇక్కడ మీరు ఒకవేళ గ్రామటికల్ ఇంగ్లీష్కి వస్తే మాత్రం ఐ గానీ వీ గానీ షెల్ యూజ్ చేస్తాము, అది ఫ్యూచర్ ని తెలియజేస్తుంది. బట్ ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ లో ఎవరు కూడా షెల్ యూజ్ చేయరు, అవసరం కూడా లేదు. ఏదైనా బుక్ లో ఉన్నా మీరు దాన్ని తప్పు చెప్పాము అనుకుని అసలే అనుకోవద్దు, ఎందుకంటే అన్నిటికీ విల్ వాడచ్చు. మనం మాట్లాడేది ఏంటంటే బ్రిటిష్ ఇంగ్లీష్ లో ఐకి వీకి షెల్ వాడతారు. అదే అమెరికన్ ఇంగ్లీష్ లో అన్నిటికి కూడా విల్లే వాడతారు. కాబట్టి మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావద్దు, టెన్షన్ పడద్దు. ఓకే, ఇప్పుడు చూడండి, చిన్న స్ట్రక్చర్ ఒకసారి ఎలా చూడాలో. మనం ఐ విల్ బై బుక్స్ నెక్స్ట్ వీక్ అన్నాను, నేను నెక్స్ట్ వీక్ బుక్స్ కొంటాను. ఇంకా చూడండి, మీకు వర్బ్స్ కూడా ఎంత క్లారిటీ ఇచ్చాను. నేను బుక్స్ కొనాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, తర్వాత అప్లై చేయాలి. బుక్స్ కొనాలి, చదవాలి, ఎగ్జామ్ ఫీజు కట్టి అప్లై చేయాలి. తర్వాత ఏం రాస్తాం, ఎగ్జామ్ రైట్ రాస్తాము. ఆ తర్వాత జాబ్ పొందుతాం. ఈ జాబ్ పొందిన తర్వాత కూడా మనకి ఇంగ్లీష్ అవసరం వస్తుందయ్యా, జాబ్ వచ్చినాక కూడా నాకు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ అవసరం ఉంది అక్కడ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటాము. ఐ కీప్ మై వర్డ్స్ అంటున్నాను, ఐ విల్ కీప్ మై వర్డ్స్ అంటాను, నేను నా మాట మీద నిలబడతాను అన్నాను. ఒకవేళ ఐ కాకపోతే ఈ అన్నారు, ఈ విల్ కీప్ ఈజ్ వర్డ్స్ అనాలి. ఒకటి ఇక్కడ మై వర్డ్స్ ఎందుకు తీసుకున్నా అంటే, నేను నా మాట మీద నిలబడతాను. మరి మీరు మీ మాట మీద నిలబడతారా అనేది మీ ఇష్టం. నేను చెప్పినట్టు ఫాలో అయ్యి మీరు నేర్చుకోరా అనేది మీ ఇష్టం. అది ఒకసారి చూడండి, ఇక సబ్జెక్ట్ ఉన్నది కదా, ఐ విల్ బై బుక్స్ నెక్స్ట్ వీక్ అన్నాను, నేను నెక్స్ట్ వీక్ బుక్స్ కొంటాను. ఐ విల్ పే ద ఎగ్జామ్ ఫీ టుమారో, నేను రేపు ఎగ్జామ్ ఫీజు కడతాను. ఐ విల్ అప్లై ఫర్ ఏ జాబ్ అంటే టుమారో, రేపు నేను జాబ్కి అప్లై చేస్తాను అన్నట్టు. ఐ విల్ రైట్ ద ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ అంటున్నాను, నేను నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ రాస్తాను అంటున్నాను. ఐ విల్ గెట్ ద జాబ్ నెక్స్ట్ ఇయర్ వరకు నేను ఖచ్చితంగా జాబ్ పొందుతాను అంటున్నాను. ఐ విల్ లెర్న్ స్పీక్ ఇంగ్లీష్ అంటున్నాను, నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాను అంటున్నాను. ఐ విల్ కీప్ మై వర్డ్స్, నేను నా మాట మీద నిలబడతాను ఖచ్చితంగా. నేను చెప్పినట్టుగా మీరు కనుక 11 రోజులు 11 స్ట్రక్చర్లు ఫాలో అయితే మీరు ఇంగ్లీష్ ఖచ్చితంగా మాట్లాడతారు. ఖచ్చితంగా నన్ను ఫాలో కావాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి. అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ డోంట్ లెర్న్ ఎనీ లాంగ్వేజ్ ఆల్సో. మీరు కనుక ప్రాక్టీస్ చేయండి ఏది కూడా రాదు, ఎన్ని వీడియోలు చూసినా వ్యర్థమవుతుంది. ఎందుకంటే అందుకని మీరు టైం వేస్ట్ చేయకుండా 5 నుండి 6 నిమిషాలు తీసుకుంటున్నా, అది మీకు ఎలా ప్రాక్టీస్ చేసుకుంటారో మీ ఇష్టం అదిగా. ఓకే, ఇలా ఐకి అయితే ఇలా తీసుకున్నాను. వీక్ అంటే మేము అనొచ్చు, మేము బుక్స్ కొంటాము, మేము ఎగ్జామ్ ఫీజుకి అప్లై చేస్తాము, ఎగ్జామ్కి అప్లై చేస్తాను. వీ రైట్ అంటే మేము ఎగ్జామ్ రాస్తాము. వీ విల్ గెట్ ద జాబ్ అంటే మేము జాబ్ పొందుతాము. యూ విల్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాం అన్నట్టు. ఓకే, యూ విల్ కీప్ మై వర్డ్స్ అనొద్దు, అప్పుడు యూ విల్ కీప్ హజ్ వర్డ్స్ అనాలి. ఓకే, యూ అని అనుకో యువర్ వర్డ్స్ అనాలి, ఈ అని అనుకో ఈజ్ వర్డ్స్ అనాలి ఇక్కడ. ఓకే, అదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఈ ఒక్కటి నేను ఐకి మాత్రం వాడాను, నేను నా మాట మీద నిలబడతానని. మీరు మీ మాట మీద నిలబడితే హర్ వర్డ్సా, ఈజ్ వర్డ్సా, దేర్ వర్డ్సా అనేది మీరు వాడుకోండి. ఓకే, క్లియర్. ఈ ఒక్క సెంటెన్స్ తీసుకొని నేను ఎలా ఫ్రేమ్ చేస్తాను, అలా మీరు ఖచ్చితంగా అలా ఫ్రేమ్ చేసుకొని, ఎందుకంటే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ లో ఒక వీడియోకి ఒక రోజు గ్యాప్ ఇస్తున్నాను. మీరు అలా 21 డేస్ వస్తుంది, మనకి 11 స్ట్రక్చర్లు 21 డేస్ వస్తుంది. 21 డేస్ మీకు ఏదైనా అలవాటు పడితే ఖచ్చితంగా అది మీరు ఫాలో అవుతారు. యూ విల్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ అన్నాను, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటావు. యూ వాంట్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవా అని భవిష్యత్తు గురించి అడుగుతున్నావు, నేర్చుకోవు. విల్ యూ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటావా అని క్వశ్చన్. ఈ విల్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు కూడా ముందరికి వచ్చిందంటే అది ఏమంటే మనం క్వశ్చన్ అయితే అదే అని చెప్పాను. ఇది క్వశ్చన్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ అంటే విల్ ని ఓంట్ అంటామండి. చూసుకోండి, విల్ నాట్ ని విల్ కు నాట్ చేర్చాను అనుకో, విల్ నాట్ అనాలి. యూ విల్ నాట్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే బాగుండదు. స్పోకెన్ ఇంగ్లీష్ వాడుతున్నాం కాబట్టి మనం ఓంట్ అని వాడితే కొంచెం మంచిగా అవుపడుతుంది, ఈజీ అయిపోద్ది, మన పలకడం కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అడ్వాన్స్ గా పడుతుంది. యూ వాంట్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్,
అని మాట్లాడాలి. ఓకే, విల్ యూ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటావా అని అంటాం. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఈ క్వశ్చన్ ఏమన్నా ఎస్ఆర్ నో క్వశ్చన్ అని చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఇక్కడ వస్తాయి ఎస్ఆర్ నో క్వశ్చన్స్. మనం ఏం చెప్తాము, నేను నేర్చుకుంటానైతే ఎస్ ఐ విల్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ వెరీ ఈజీ అని చెప్తాను. ఒకవేళ నో ఐ వాంట్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటాము. ఓకే, క్లియర్. అయితే ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటాము. ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కి ఏంటంటే స్టేట్మెంట్ రూపంలో ఇవ్వాలి. ఇక్కడ చూడండి, నేర్చుకున్నాను ఎలా చెప్తున్నామో అలా కాకుండా ఇది స్టేట్మెంట్ రూపంలో. వేర్ విల్ యూ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, నువ్వు ఎక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటావు? ఎస్ ఎగ్జాక్ట్లీ చెప్తున్నా, ఐ ఛాలెంజింగ్ చెప్తున్నా అని చెప్తాను. ఐ విల్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ నాగరాజు స్టడీ సర్కిల్ అని చెప్పొచ్చు. ఓకే, వెన్ విల్ యూ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేర్చుకోవచ్చు. వెన్ ఎప్పుడు నేర్చుకుంటావు అంటున్నాడు. వై విల్ యూ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ అని అంటాను, ఎందుకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటావు అని అంటున్నాడు. హౌ విల్ యూ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, ఎలా నేర్చుకుంటావు అంటున్నాడు. ఎలా నేర్చుకుంటాము, మన ఛానల్ చూస్తే చాలా ఈజీగా సింపుల్ గా వస్తుందిగా, ఇంకా ఎలా ఎందుకు ఎక్కడికి ఎందుకు పోవాలి. ఓకే, వై విల్ యూ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు అంటున్నాడు. ది డిఫికల్ట్ పార్ట్ ఆఫ్, దానికి రీజన్ చెప్తాను చూడండి. ది డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ అవర్ కెరియర్ టుడే ఈజ్ ఇంగ్లీష్. ఓకే, ఎస్ ఆర్ నో, మనకు కెరియర్ బాగా ఉండాలన్నా, మన లైఫ్ కూడా మంచిగా అనిపించాలన్నా, కానీ ఉన్నతంగా ఉండాలన్నా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్. ఎవ్రీబడి మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ నవే డేస్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, యూ వాంట్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవా కాదా, నేర్చుకోవు అని అంటున్నాడు. దాన్ని నేర్చుకోవా అని క్వశ్చన్ అడగాలి. మనం అడగాలన్నప్పుడు ఏమైంది, ఇక్కడ మనకు ఒకడు ఉన్నాడు కదా హెల్ప్ చేయడానికి, ఇదే హెల్పింగ్ వర్క్ ఉన్నాడు కదా, ఈ హెల్పింగ్ వర్క్ ముందు తీసుకురా అంతే. వాంట్ యూ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ అని అంటావు. వాంట్ యూ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవా అని ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ నేర్చుకుంటావా అని అడుగుతున్నాం, ఇక్కడ నేర్చుకోవా అని అడుగుతున్నాను. ఒకవేళ అడగాలి, ఎందుకు నేర్చుకోవట్లేవురా నువ్వు, ఇంత మంచి ఛానల్ ఉన్నాక అని అడగాలి. నువ్వు అడిగేటప్పుడు ఏమనాలి, వై వాంట్ యూ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, ఎందుకు నేర్చుకో, నువ్వు అర్థం కావట్లేదా, ఇక్కడ ఛానల్ ఉంది చెప్పు అరా, చెప్పేస్తే అయిపోతుంది అంతే. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలను మనం మన పక్కన ఎవరు లేకుండా నువ్వు అర్థం ముందైనా నిలబడి మాట్లాడుకో. లేదు నీకు అయితే మ్యారేజ్ అయితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా ఏముండదు ఇందులో ఇంగ్లీషు, ఏముంది ఈ సబ్జెక్టులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదా, మరి వీటితో మాట్లాడుకోవడం, మన ఇద్దరు మాట్లాడుకుందాం పట్ల ప్రాక్టీస్ చేద్దామని మానుకో. లేదు పిల్లలు ఉంటారు కదా, పిల్లలతో మాట్లాడు, ఏదైనా ఫ్రెండ్ ఉంటారు కదా. అంటే నువ్వు బయట మాట్లాడితే కొంతమంది ఏమంటారంటే, అరే వీడు నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నాడు కదా, వీళ్ళు ఇంగ్లీష్ పిచ్చి పట్టింది కదా అని కొంతమంది ఎక్కిరించే వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ పట్టించుకోకండి. మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఇంగ్లీష్ కావాలంటే నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అయినా ఉండొచ్చు, మీ మిస్సెస్ అయినా ఉండొచ్చు, మీ పిల్లలైనా ఉండొచ్చు, వాళ్ళతో ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా పొందుతారు, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. 21 days నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.